Hello students, welcome to GS Online Education. This is Srilakshmi ma'am, your quant faculty. Today we will discuss partnership. Partnership మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇంట్రొడక్షన్ చూసి నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. బేసిక్ పార్ట్నర్షిప్ లో ఏంటి అంటే ఏదైనా ఒక 2 persons ఇద్దరు లేదా ఒక 3 persons ఒక బిజినెస్ ని కంబైన్డ్ గా చేస్తున్నారు అంటే దాన్నే మనం పార్ట్నర్షిప్ అంటాం అనమాట. ఇప్పుడు ఏంటి పార్ట్నర్షిప్ లో ఏంటి ఒక 2 members అవ్వచ్చు, 3 members ఎంతమంది అయినా ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఏంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనమాట. ఆ ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళకి వచ్చే వాళ్ళ ప్రాఫిట్ ని షేర్ చేసుకోవడం. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. పార్ట్నర్షిప్ లో ఏం జరుగుతుంది అంటే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది అనమాట. అది ఎట్లా ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి పార్ట్నర్షిప్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ మనం క్యాపిటల్ అని కూడా అంటాం. ఫస్ట్ ఏంటిది ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఏముంటుంది టైం అనమాట. ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ టైం. ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ప్రాఫిట్ అనమాట. పార్ట్నర్షిప్ లో మెయిన్ మనకి ఈ త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. మెయిన్ ఇన్వెస్ట్మెంట్, టైం, ప్రాఫిట్ అనమాట. నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ మనం క్యాపిటల్ అని కూడా అంటాం. ఇన్వెస్ట్మెంట్ అన్నా క్యాపిటల్ అన్నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. అంటే ఏంటి పెట్టుబడి అంటారు కదా మనం తెలుగులో. నెక్స్ట్ టైం, నెక్స్ట్ పి వచ్చేసి ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ లాభం అంటారు అంతే కదా. నెక్స్ట్ దీనిలో ఏంటి అంటే సపోజ్ ఇన్ కేస్ దీనిలో ఏంటంటే మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో చూద్దాం అనమాట. ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఇన్ కేస్ మనకి యూజువల్ గా బిజినెస్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది, మనకి 12 months ఉంటుంది కదా బిజినెస్. బిజినెస్ అనేది 12 months ఉంటుంది. ఇప్పుడు ఏంటి సపోజ్ ఒక 2 persons ఉన్నారనుకుందాం, ఏబి తీసుకుందాం. ఏబి అనే 2 persons ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎంత పెడుతున్నారు సపోజ్ ఒక 1000 rupees ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఏ అనే పర్సన్ 1000 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ కూడా 1000 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి ఇద్దరు కూడా సపోజ్ మనం బిజినెస్ అనేది 1 year కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం నార్మల్ గా అయితే. కొన్నిట్లో ఏంటంటే కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు 2 years అని 3 years అని పర్టికులర్ మంత్స్ మెన్షన్ చేస్తారు అనమాట. నార్మల్ గా అయితే మనం 1 year కి తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, ఏ అనేవాళ్ళు 1000 rupees ఇన్వెస్ట్ చేశాడు, బి అనే పర్సన్ కూడా 1000 rupees ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి టోటల్ గా మనకి వీళ్ళు టైం ఏంటి ఇద్దరు కూడా 12 months ఉన్నారు. ఇద్దరు కూడా 12 months బిజినెస్ లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని బట్టే మనం ప్రాఫిట్ అనేది మనం షేర్ చేస్తాము. సపోజ్ ప్రాఫిట్ అనేది ఒక 10,000 వచ్చింది అనుకుందాం. 10K లేదు మనకి ఏంటి సపోజ్ ఏ అనే పర్సన్ ఒక 1000 rupees ఇన్వెస్ట్ చేశారు, బి అనే పర్సన్ 1000 rupees ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఏంటి పి ప్రాఫిట్ వీళ్ళకి ఎంత వచ్చింది, ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం ప్రాఫిట్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ అనేవి ఎలా షేర్ చేస్తాము, డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రాఫిట్స్ అనేది కూడా డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది
ఏ అనే పర్సన్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, బి అనే పర్సన్ కూడా 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఏంటి, ఇద్దరు కూడా ఈక్వల్ గానే ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టైం. టైం వచ్చేసి ఏంటి, వీళ్ళిద్దరు కూడా 12 months, సపోజ్ 1 year అనుకుందాం బిజినెస్. అప్పుడు ఏంటి, ఇద్దరు కూడా 1 year బిజినెస్ లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు 1 year బిజినెస్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి, టైం పీరియడ్ సేమ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ సేమ్ ఉన్నాయి. అప్పుడు ప్రాఫిట్ అనేది ఎలా షేర్ చేస్తాం మనము, డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ రేషియోని బట్టి మనం ప్రాఫిట్ అనేది షేర్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ రేషియో మనకి ఏం తీసుకోవచ్చు, ఈక్వల్ గా ఉంది కదా. అప్పుడు ఏంటి, సపోజ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏంటి, సపోజ్ మనకి 1:1 వచ్చింది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో మనకి ప్రాఫిట్ రేషియో అవుతుంది, ఎందుకంటే టైం పీరియడ్ అనేది మనకి సేమ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉందో అదే మనకి ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ 1:1 రేషియోలో మనకి ప్రాఫిట్ అనేది డివైడ్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది, ఇద్దరికి ఈక్వల్ గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏంటి, 10,000 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఏంటి, ఈ 10,000 ప్రాఫిట్ ఇద్దరికి ఈక్వల్ గా డివైడ్ చేస్తాం. అప్పుడు ఏకి ఎంత వచ్చింది, 5,000 వచ్చింది, బికి 5,000 వచ్చింది. ఇది ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక సేమ్ ఉన్నాయంటే అప్పుడు ప్రాఫిట్ అనేది ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది ఈక్వల్ గానే డివైడ్ అవుతుంది. ఎందుకంటే టైం పీరియడ్ అనేది కూడా ఏంటి, ఇద్దరు కూడా సేమ్ టైంకి ఉన్నారు, అంటే ఇద్దరు కూడా 12 months బిజినెస్ లో ఉన్నారు. అప్పుడు ఏంటి, మనకి ప్రాఫిట్స్ అనేవి ఈక్వల్ గానే డివైడ్ అవుతాయి. 10,000 కాబట్టి ఏకి 5,000 వచ్చింది, బికి 5,000 వచ్చింది. ఇన్ కేస్ నెక్స్ట్ ఇందాక కేసు లో ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు డిఫరెంట్ గా తీసుకుందాం. ఏ అనే పర్సన్ ఏమో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సపోజ్ బి వచ్చేసి ఏం చేస్తున్నాడు, బి వచ్చేసి 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఏ అనే వాళ్ళని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బి అనే పర్సన్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు ప్రాఫిట్ ఇందాకట్లానే సపోజ్ మనం సపోజ్ 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏంటి, వీళ్ళు ఏ అనే పర్సన్ ఏమో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, బి అనే పర్సన్ ఏమో 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 1,500 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ టైం పీరియడ్, టైం అనేది సేమ్ అనుకుందాం. అంటే ఏంటి, ఇద్దరు కూడా సపోజ్ 1 year బిజినెస్ అనుకుంటే ఇద్దరు కూడా 1 year బిజినెస్ లో ఉన్నారు అనుకుంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఇప్పుడు వీళ్ళ షేరింగ్ అనేది ఎలా వస్తుంది, ప్రాఫిట్ షేరింగ్ అనేది ఇప్పుడు 1000 కి 500 కి ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది, 2:1 అనమాట. ఇప్పుడు ఏంటి, టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో అదే రేషియో ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దాని ప్రకారమే వాళ్ళు ప్రాఫిట్ ని డివైడ్ చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టోటల్ గా ఎన్ని పార్ట్స్, ఇక్కడ ఇది 2 parts ఉంది, బికి వచ్చేసి 1 part ఉంది. అప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ మనకి 3 parts అనమాట. టోటల్ 3 parts అనేది ఏమవుతుంది, 15,000 అవుతుంది. ఈ 3 parts 15,000 అయితే సపోజ్ ఇప్పుడు 1 part ఏమవుతుంది మనకి, మనకి ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఇప్పుడు ఏంటి, 5,000 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి 1 part వాల్యూ మనకి ఎంత, 5,000. ఇప్పుడు ఏంటో మనకి ఏ అనే పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 parts. కాబట్టి ఇప్పుడు దీనికి ఎంత రావాలి, 2 parts అంటే 10,000 రావాలి. బికి వచ్చేసి 5,000 రావాలి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి, ఇందాక కేసులో ఇన్వెస్ట్మెంట్స్ సేమ్ ఉన్నాయి, టైం పీరియడ్ కూడా సేమ్ ఉంది. అప్పుడు ప్రాఫిట్ అనేది ఎలా డివైడ్ చేస్తారు, ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటాం. కానీ ఈ కేసులో ఎలా ఉంది, ఏ అనే పర్సన్ ఏమో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే బి అనే పర్సన్ 500 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత, సపోజ్ 15,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏంటి, వీళ్ళు ప్రాఫిట్ ని ఎలా షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దాన్ని బట్టే కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఎక్కువ పెట్టాడు కాబట్టి ఎక్కువ వస్తుంది, బి అనే పర్సన్ తక్కువ పెట్టాడు కాబట్టి తక్కువ ప్రాఫిట్ వస్తుంది తనకి. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తీసుకున్నాం. దీని నుంచి ఏంటి, మనకి ఇచ్చిన ప్రాఫిట్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోని బట్టి మనం డివైడ్ చేసుకున్నాం. దీని నుంచి ఏకేమో ఎక్కువ అమౌంట్ 1000 రూపీస్ పెట్టాడు, అంటే ఏంటి, ఎక్కువ అమౌంట్ పెట్టాడు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. తక్కువ అమౌంట్ పెట్టాడు కాబట్టి బికి వచ్చేసి తక్కువ ప్రాఫిట్ వచ్చింది.
ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సపోజ్ ఇందాక కేసులో ఏంటి, టైం అనేది సేమ్ ఉంది. సపోజ్ ఇప్పుడు టైం పీరియడ్ అనేది డిఫరెంట్ గా తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, టైం పీరియడ్ అనేది మనం డిఫరెంట్ గా తీసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏంటి, టైం పీరియడ్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ అన్నమాట. ఇందాక కేసులో ఏంటి, టైం పీరియడ్ సేమ్ ఉంది. అంటే ఏంటి, ఉంటే ఇద్దరు 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు, ఎన్ని మంత్స్ అయినా ఉండొచ్చు. అంటే ఏంటి, టైం పీరియడ్ సేమ్ ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, టైం పీరియడ్ డిఫరెంట్ గా తీసుకున్నాం. అంటే ఏంటి, ఏ అనే పర్సన్ ఎన్ని మంత్స్ ఉండొచ్చు, బి అనే పర్సన్ డిఫరెంట్ గా ఉండొచ్చు టైం పీరియడ్స్. సపోజ్ ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సపోజ్ ఏ అనే పర్సన్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఏ వచ్చేసి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, బి వచ్చేసి ఎంత 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఇవి వచ్చేసి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. ఏ వచ్చేసి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, బి వచ్చేసి 2000 ఇన్వెస్ట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టైం పీరియడ్. ఇందాక కేసులో ఏంటి, టైం పీరియడ్ సేమ్ ఉంది. సేమ్ ఉంది కాబట్టి మనం టైం పీరియడ్ పట్టించుకోలేదు, టైం పీరియడ్ మనం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, టైం పీరియడ్ ఇప్పుడు ఏంటి డిఫరెంట్ గా ఉంది. సపోజ్ ఏ అనే వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉన్నారో చూద్దాం. సపోజ్ ఏ అనే పర్సన్ వచ్చేసి 24 months ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఏ అనే పర్సన్ వచ్చేసి 24 months అంటే ఏంటి, సపోజ్ 2 years బిజినెస్ లో ఉన్నాడు అనుకుందాం. బి అనే పర్సన్ 1 year మాత్రమే బిజినెస్ లో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, దీని టైం రేషియో, టైం ఏమవుతుంది మంత్స్ లో, కాబట్టి నేను ఇలా రాశాను. లేదు సపోజ్ ఇయర్ లో అనుకుంటే టైం పీరియడ్ వచ్చేసి సపోజ్ ఏ అనే వాళ్ళు 2 years బిజినెస్ లో ఉన్నారు, బి అనే పర్సన్ వచ్చేసి 1 year మాత్రమే బిజినెస్ లో ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది, మనం ఇందాక కేసులో ఏంటి టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉందో అదే ప్రాఫిట్ రేషియో అవుతుంది. కానీ ఈ కేసులో అలా కాదనమాట. సపోజ్ ప్రాఫిట్ చూద్దాం. సపోజ్ ప్రాఫిట్ అనేది 10,000 వచ్చింది ఈ కేసులో కూడా. ఇక్కడ ఏంటి, టైం పీరియడ్స్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి, టైం పీరియడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, టైం పీరియడ్ డిఫరెంట్. ఇప్పుడు ఇందాక కేసులో ఏంటి, టైం పీరియడ్ సేమ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో అదే రేషియోలో మనం ప్రాఫిట్ డివైడ్ చేస్తాం. కానీ ఈ కేసులో ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైం పీరియడ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటి, ఏ అనే పర్సన్ 1000 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు, కానీ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బిజినెస్ లో, 2 years బిజినెస్ లో ఉన్నాడు ఇతను, అంతే కదా. 2 years బిజినెస్ చేశాడు. కానీ ఈ పర్సన్ వచ్చేసి ఎన్నాళ్ళు ఉన్నాడు, ఇతను వచ్చేసి 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఏంటి, ఏతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే చేశాడు, కానీ టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది, 1 year మాత్రమే బిజినెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇది టైం పీరియడ్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది కదా. బి అనే పర్సన్ 1 year ఉంటే ఏ అనే పర్సన్ ఎన్నాళ్ళు ఉన్నారు, 2 years బిజినెస్ లో ఉన్నారు. అప్పుడు దీని నుంచి ఏంటి, మనం ప్రాఫిట్ షేరింగ్ అనేది ఎలా తీసుకుంటాము, ప్రాఫిట్ అనేది ఎలా షేర్ అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా తీసుకుంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైం పీరియడ్ అనమాట. ఎందుకు టైం పీరియడ్ అనేది డిఫరెంట్ గా ఉంది అంటే కనుక అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. దాన్ని బట్టి మనం ప్రాఫిట్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏ అనే పర్సన్ 10,000 రూపీస్, బి వచ్చేసి 2000 అనుకుందాం. ఇప్పుడు ఎంత, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్ షేరింగ్ రేషియో చూద్దాం. ఏకి ఏమవుతుంది, 1000 రూపీస్ ఇంటూ 2 years అనమాట. ₹1000 2 years కి. నెక్స్ట్ బి వచ్చేసి ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ కదా. బి చూద్దాం, 2000 ఇంటూ 1 year. ఏ యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏది 1000 రూపీస్, టైం పీరియడ్ ఎంత 2 years అనమాట. ఇప్పుడు బికి వచ్చేసి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 years, టైం పీరియడ్ ఎంత 1 year అనమాట. అప్పుడు ఏమొస్తుంది, దీని నుంచి మనం సింప్లిఫై చేద్దాం.
1000 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏంటి 2 క్యాన్సిల్ అయింది. మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి 1:1 అనమాట. ఇక్కడ మనకి ఈ రేషియో ఏదైతే ఉందో ఇదే రేషియోలో మనం ప్రాఫిట్ ని డివైడ్ చేసుకుందాం. మనం ఏం చెప్పుకున్నాం, ప్రాఫిట్ అంటే సపోజ్ 10,000 అనుకున్నాం కదా. ప్రాఫిట్ అనేది 10,000 అనుకున్నాం. ఈ ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో డివైడ్ అవుతుంది అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇది ప్రాఫిట్ రేషియో అనమాట. ఈ ప్రాఫిట్ రేషియో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాము, టైం పీరియడ్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా తీసుకుంటాము, ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫస్ట్ కేసు ఏంటి, టైం పీరియడ్స్ ఏమున్నప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అనమాట. లేదు, నెక్స్ట్ టైం పీరియడ్ అనేది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ కేసెస్ లో, అప్పుడు మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఎలా తీసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. దీని బేసిస్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, పి వచ్చేసి ఏంటి, ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏదైతే వస్తుందో ఆ రేషియో ప్రకారమే మనము ప్రాఫిట్ అనేది డివైడ్ చేస్తాం అనమాట, ఏకి బికి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏంటి అంటే, ఈ యాక్టివ్ పార్ట్నర్ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ప్లస్ అతను ఏం చేస్తాడు, బిజినెస్ అనేది గ్రోతింగ్, బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి తను ఇంకొంచెం కష్టపడతాడు బిజినెస్ కోసం. యాక్టివ్ పార్ట్నర్ ఏంటి, అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు నెక్స్ట్ బిజినెస్ రన్ చేస్తాడు అనమాట. బిజినెస్ రన్ చేయడానికి కూడా కష్టపడతాడు. ఈ యాక్టివ్ పార్ట్నర్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ప్లస్ బిజినెస్ ని కూడా రన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు యాక్టివ్ పార్ట్నర్ ఏమైంది, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ లో ఏమవుతుంది, ఒక 1 year 2 years మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. అప్పుడు ఏంటి, ఆ వచ్చిన ప్రాఫిట్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ఏకి బిజినెస్, సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి ఏమవుతుంది, బిజినెస్ రన్ చేసినందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్, తనకు ఏ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ అనేది కట్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, సపోజ్ ఈ ప్రాఫిట్ లో ఏంటి, మనకి ఎంతైతే ఖర్చు ఉంటుందో, మనం ఎంతైతే ఎక్స్పెన్సెస్ పెడతామో ఆ ఎక్స్పెన్సెస్ తీసేసేగా మనం ప్రాఫిట్ ని డివైడ్ చేసుకునేది, షేర్ చేసుకునేది. సపోజ్ దీనిలో కూడా ఎట్లా అంటే యాక్టివ్ పార్ట్నర్ కి ఏమవుతుంది అంటే బిజినెస్ రన్ చేసినందుకు శాలరీ వస్తుంది ప్లస్ తను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో నుంచి తనకి ఆ టోటల్ ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ లో నుంచి షేర్ కూడా వస్తుంది అనమాట. ఈ యాక్టివ్ పార్ట్నర్ అనే అతను బిజినెస్ రన్ చేస్తున్నందుకు శాలరీ వస్తుంది ప్లస్ షేర్ అనమాట. ఎందుకు, తన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి తనకి ఆ ఇన్వెస్ట్మెంట్ లో నుంచి టోటల్ ప్రాఫిట్ లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియోని బట్టి తనకి షేర్ వస్తుంది ప్లస్ శాలరీ కూడా వస్తుంది అనమాట. యాక్టివ్ పార్ట్నర్ వచ్చేసి 2 things చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ప్లస్ బిజినెస్ ని రన్ చేస్తాడు. నెక్స్ట్ స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడో చూద్దాం. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఎవరు అంటే ఇతను ఏం చేస్తాడు, జస్ట్ ఒక బిజినెస్, సపోజ్ తన బిజినెస్ నడుస్తుంది అనుకో, దాంట్లో అతను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తను బిజినెస్ ని రన్ చేయడం అనమాట. ఎందుకంటే బిజినెస్ రన్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. ఇప్పుడు స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతాడు. ఇప్పుడు ఈ స్లీపింగ్ పార్ట్నర్ ఏంటి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాడు అనమాట.
నెక్స్ట్ తనకేంటి, తన బిజినెస్ ఏం రన్ చేయట్లేదు, ఏంటి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. అప్పుడు తనకి ఏమవుతుంది, తనకి ప్రాఫిట్, ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిన దాంట్లో తనకి ఏమవుతుంది అంటే తను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియోని బట్టి తనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఇతనికి ఏంటి, సింపుల్ గా ఇతనికి ఈ స్లీపింగ్ పార్ట్నర్ కి ఏంటి, ఓన్లీ బిజినెస్ లో షేర్ మాత్రమే వస్తుంది ప్రాఫిట్ లో. ఈయన ఎందుకంటే ఇతను ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాడు. అదే యాక్టివ్ పార్ట్నర్ అయితే తన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ రన్ చేస్తాడు. చేసినందుకు తనకి సాలరీ వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ లో షేర్ కూడా ఉంటుంది అనమాట. కానీ స్లీపింగ్ పార్ట్నర్ వచ్చేసి ఏంటి, ఓన్లీ తనకి షేర్ మాత్రమే ఉంటుంది. Okay, let's see the first question. Green note naru, A and B started a business investing amounts of 92,500 and 1,12,500 respectively. B's share in the profit earned by them is 9,000. What is the total profit earned by them together అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏబి మధ్య ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏమంటున్నారు, బి యొక్క షేర్ ఇచ్చారు. ఎంత ఇప్పుడు ఇయర్ ఎండింగ్ బిజినెస్ అనేది క్లోజ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు ఏంటి, ఆ వచ్చిన ప్రాఫిట్ లో ఇక్కడ ఆల్రెడీ ఏమి ఇచ్చారు మనకి, బి యొక్క షేర్ ఇచ్చారు అనమాట. ఇక్కడ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటారు, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, మనం టోటల్ ప్రాఫిట్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఏంటి, టైం గురించి అలా మెన్షన్ చేశారా, చేయలేదు. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, టైం పీరియడ్ అనేది సేమ్ గా తీసుకుంటాం. టైం పీరియడ్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఎలా తీసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేగా. సపోజ్ ఇఫ్ టైం పీరియడ్ సేమ్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది దేని బేసిస్ కొని తీసుకుంటాము, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే పెడతారో ఆ రేషియోని బట్టి వాళ్ళ ప్రాఫిట్ అనేది కూడా డివైడ్ అవుతుంది. సపోజ్ చూద్దాం, ఏ వచ్చేసి ఎంత, 92,500 కదా, బి వచ్చేసి 1,12,500. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, రేషియోని సింప్లిఫై చేద్దాం, ఈ 0 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 925, నెక్స్ట్ 1125 వచ్చింది. ఇప్పుడు ఏంటి, దీంట్లో మనం సింప్లిఫై చేద్దాం. సపోజ్ లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ మనకి 5 ఉంది, రెండింటిలో కూడా మనకి 5 ఉంది. కాబట్టి ఇది మనకి 5 తో క్యాన్సిల్ అవుతుంది. మన 5 తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లార్జ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, 25 తో క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 25 చూద్దాం. 25 3 టైమ్స్ ఎంత, 75. 75 నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. 12 కాబట్టి 12 75 ఇప్పుడు ఎంత, 75. 75 కి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 17 ఉంటుంది. 17 5 టోటల్ ఎంత, 175. 25 7 టైమ్స్ ఎంత, 175 కదా. నెక్స్ట్ సేమ్ 25 తో చూద్దాం. ఇప్పుడు ఏంటి, 25 4 టైమ్స్ 100 అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. 12 5 125. 25 5 టైమ్స్ ఎంత, 125 కదా. ఇప్పుడు ఏంటి, దీని నుంచి మనకి ఏమొచ్చింది, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో వచ్చింది. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది, ప్రాఫిట్ రేషియో కూడా అదే అవుతుంది. కాబట్టి ఈ రేషియోలైనా మనం ప్రాఫిట్ అనేది డివైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ మనకి బి యొక్క ప్రాఫిట్ ఇచ్చేసారు ఆల్రెడీ. బి ఎన్ని పార్ట్స్ లో అయితే 45 పార్ట్స్ కదా. 45 పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నారు, మనకి ఆల్రెడీ ఇచ్చారు ఏమని, 9,000 అని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఏంటి, ఏ ప్రాఫిట్ ప్లస్ బి ప్రాఫిట్ అన్నమాట. చూద్దాం, 37 ప్లస్ 45 ఎంత అవుతుంది, 82 పార్ట్స్ అవుతుంది. ఆల్రెడీ మనకి బి ప్రాఫిట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ప్రాఫిట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దాం. 45 ఎన్ని టైమ్స్ ఉంటుంది, 45 2 టైమ్స్ 90 కదా, 2
2 zeros ఉన్నాయి. నెక్స్ట్ 82 2 టైమ్స్ చేద్దాం. 2 టైమ్స్ ఎంత 4 164 2 zeros కాబట్టి 2 zeros యాడ్ చేసాం. ఇప్పుడు ఏంటి 45 పార్ట్స్ ఎంత అవుతుంది 9,000 అయినప్పుడు 82 పార్ట్స్ అనేది ఎంత 45 2 టైమ్స్ 82 2 టైమ్స్ ఎంత 164 2 zeros కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. Next question. X, Y and Z enter into partnership. X advances 1,200 rupees for 4 months. Y 1,400 for 8 months. Z 1,000 rupees for 10 months. Their gain is 585 altogether. Find the share of Z. ఇక్కడ ఏమి ఇచ్చారు ఆల్రెడీ మనకి 3 persons ఉన్నారు X, Y, Z అన్నమాట. ఇక్కడ ఏంటి X advances 1,200 rupees అంటే ఏంటి ఆ 1,200 అనేది ఇన్వెస్ట్మెంట్ దానికి ఎన్ని మంత్స్ కంట 4 months. నెక్స్ట్ Y వచ్చేసి ఏంటి 1,400 ఫర్ 8 months. Z 1,000 rupees ఫర్ 10 months అన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చేసారు మనకు ఆల్రెడీ గెయిన్ అంటే ఏంటి ప్రాఫిట్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ అది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి Z యొక్క షేర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఈ క్వశ్చన్ లో ఏంటి మనకు ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఇచ్చారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి మనం ప్రాఫిట్ అనేది షేర్ చేసాం. ఈ క్వశ్చన్ లో ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ టైం కూడా ఇచ్చారు. అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. X, Y, Z 3 persons ఉన్నారు. ఇప్పుడు ఏంటి X వచ్చేసి ఎంత 1,200 అన్నిట్లో 2 zeros కామన్ అయితే ఉన్నాయి కదా కాబట్టి 2 zeros తీసుకుందాం. 12 into 4 నెక్స్ట్ ఎంత 14 into 8 12 into 4 14 into 8 నెక్స్ట్ వచ్చేసి 1,000 కాబట్టి 10 తీసుకుందాం. నెక్స్ట్ 10 months. ఈ రేషియోని మనం సింప్లిఫై చేద్దాం. ఈ రేషియోలో మనకు కామన్ ఏమున్నాయి 4 తో క్యాన్సిల్ చేయొచ్చు కదా 4 2 టైమ్స్. ఇక్కడ ఏంటి ఇక్కడ 5 ఉంటుంది ఇక్కడ 5 అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనకి ప్రాఫిట్ ఇప్పుడు రేషియో ఏమవుతుంది 12:28 65 టోటల్ ఎంత టోటల్ ఎన్ని పార్ట్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు ప్రాఫిట్ ఇచ్చారు టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు ఎంత 585 రూపీస్ అనమాట. దీని నుంచి ఏంటి 585 అనేది ఏంటిది టోటల్ ప్రాఫిట్ అన్నమాట. ఈ టోటల్ ఈ 3 యాడ్ చేస్తే మనకు వచ్చేది 585 అన్నమాట. ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి జెడ్ కనుక్కోవాలి. జెడ్ ఎన్ని పార్ట్స్ 25 పార్ట్స్. జెడ్ అనేది 25 పార్ట్స్ కాబట్టి మనం సింపుల్ గా మనం ఏం చేయొచ్చు 25 పార్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ అనేది సపోజ్ 25 మల్టిపుల్ అవ్వచ్చు ఏదైనా కానీ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. 25 మల్టిపుల్స్ ఏమున్నాయి వీటిలో ఓన్లీ ఇదొక్కటే మనకి 25 మల్టిపుల్ అవుతుంది. సపోజ్ లేదు ఆన్సర్ చూద్దాం. ప్రాసెస్ ఏంటి టోటల్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ ఇంకా ఎన్ని పార్ట్స్ వస్తుంది 65 పార్ట్స్ అన్నమాట. సిక్స్టీ 65 పార్ట్స్ వచ్చేసి ఎంత 585 కదా 65 పార్ట్స్ వచ్చేసి 585 అయితే టోటల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ ఎంత 25 పార్ట్స్ అన్నమాట. 25 పార్ట్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఐడియా ఉంటే నెక్స్ట్ మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ 5 ఇక్కడ ఏంటి ఆల్రెడీ మనకి యూనిట్ డిజిట్ అనేది 5 ఉంది. ఇక్కడ ఏంటి 5 ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు మనం 5 ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది. ఓన్లీ ఆడ్ నెంబర్స్ అయితేనే కదా. సపోజ్ ఏమేమి రావచ్చు 1 3 5 ఇలా అన్నమాట. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ 5 ని ఆడ్ డిజిట్స్ అన్నమాట. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి 1 3 5 7 9. ఇప్పుడు ఇక్కడ ఏంటి 65 పార్ట్స్ అనేది 585 అన్నాం కదా. ఇప్పుడు ఏంటి 5 అనేది దేంతో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది. ఓన్లీ 1 కానీ 3 కానీ లాస్ట్ డిజిట్ అనమాట. 1 ఉండొచ్చు లేదంటే 3 కానీ 5 7 9
ఈ లాస్ట్ డిజిట్స్ అనేవి యూనిట్ డిజిట్స్ అనేవి ఆడ్ నెంబర్స్ ఉంటేనే మనకి ఇక్కడ 5 అనేది వస్తుంది అనమాట. 65. ఇప్పుడు 65 10 టైమ్స్ ఏమవుతుంది 650 అవుతుంది కదా. ఈ నెంబర్ అనేది ఎంత ఉంది 650కి తక్కువే ఉంది కదా. 65 9 టైమ్స్ అవుతుంది కదా. 65 9 టైమ్స్ ఇప్పుడు ఎంత 65 10 టైమ్స్ ఎంత 650. 650లో నుంచి 65 తీసేస్తే ఏమవుతుంది అప్పుడు మనకి 585 కరెక్టే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 65 ఇక్కడ ఏంటి 585 అనేది ఏముంది ఆల్రెడీ మనకి ఇక్కడ 9 మల్టిపుల్ ఉందన్నమాట. 5 + 5 10 + 8 టోటల్ ఎంత 18 అంటే 9 మల్టిపులే కదా. ఇప్పుడు ఏంటి 65 పార్ట్స్ అనేది ఇప్పుడు ఈ 585 9 మల్టిపుల్ అంటే ఏంటి ఇక్కడ ఈ నెంబర్ అనేది 9 మల్టిపుల్ 65 అనేది 9 తో మల్టిపుల్ అవ్వదు కదా. కాబట్టి నెక్స్ట్ సపోజ్ చూద్దాం ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా మనకి 9 మల్టిపుల్ రావాలి. 9 మల్టిపుల్ రావాలి కాబట్టి ఇన్ కేస్ ఆప్షన్స్ చూసుకొని మనం 9 మల్టిపుల్ పెట్టుకోవచ్చు. లేదు ఇన్ కేస్ 25 9 టైమ్స్ చూద్దాం. 25 9 టైమ్స్ ఏమవుతుంది 10 టైమ్స్ ఎంత 250 కదా. 250 - 25 అంటే 225 వస్తుంది. ఆన్సర్ ఎంత మనకి జెడ్ యొక్క షేర్ ఎంత అంటే 225 అన్నమాట. Next question. A, B and C invested their capitals in the ratio 2:3:5. The ratio of months for which they invested is 4:2:3 respectively. If the difference between the profit shares of A and B is 1,86,000, then the C's share of profit is అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి టోటల్ గా 3 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటి క్యాపిటల్ అన్నారు. ఈ క్యాపిటల్ అంటే ఏంటి క్యాపిటల్ అన్న మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనమాట. ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చారు టైం రేషియో కూడా ఇచ్చారు అనమాట. ఎన్ని మంత్స్ ఇచ్చారు వీళ్ళ టైం రేషియో కూడా ఇచ్చారు ఆల్రెడీ మనకి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ షేర్స్ అనమాట. ఇక్కడ ఏంటి ఏకి బికి మధ్య ప్రాఫిట్ షేర్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు సి యొక్క షేర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ చూద్దాం ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో చూద్దాం. ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంత 2:3:5 అనమాట. ఇది వచ్చేసి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అనమాట. నెక్స్ట్ టైం పీరియడ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ మనకి. టైం రేషియో కూడా ఇచ్చారుగా 4:2:3. 4:2:3 ఇది వచ్చేసి ఏంటిది వీళ్ళ టైం పీరియడ్ అనమాట. దీని నుంచి ఏంటి మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ రెండు ఇచ్చినప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో యొక్క ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం మల్టిప్లై చేసుకుంటే మనకి రేషియో అనేది వస్తుంది అనమాట. చూద్దాం ఇప్పుడు ఏంటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది అంటే ఏ ఏంటి 2:4 అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 టైం పీరియడ్ ఎంత అంటే 4. దీని నుంచి మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేయొచ్చు కదా 2 × 4. ఏ యొక్క టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ సి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. సపోజ్ దీన్ని సింప్లిఫై చేద్దాం ఏమన్నా క్యాన్సిల్ అవుతాం చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏమైనా కామన్ ఉన్నాయా దీంట్లో ఏమీ లేదు. నెక్స్ట్ 2 4 టైమ్స్ ఎంత 8. మనకు టోటల్ ఎంత వచ్చింది ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఏబిసి యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత అంటే 8:6:15 అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటి మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు. ఏ వచ్చేసి 8 పార్ట్స్ బి వచ్చేసి 6 పార్ట్స్. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి 1,86,000 అన్నారు. 8 పార్ట్స్ కి 6 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత 2 పార్ట్సే కదా.
ఇప్పుడు ఏంటి ఈ 2 పార్ట్స్ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి 1,86,000 అయింది. దీని నుంచి 1 పార్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 1 పార్ట్ ఏమవుతుంది, వన్ పార్ట్ వాల్యూ మనకి ఏమొచ్చింది 93,000 వచ్చింది. దీని నుంచి మనం సింపుల్ గా సి ప్రాఫిట్ కనుక్కోవాలి. సి ఎంత 15 పార్ట్స్. ఇప్పుడు 1 పార్ట్ వచ్చేసి 93,000, 15 పార్ట్స్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros మనం కామన్ గా తీసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంది 5 కదా, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 3. 5 3 ఏమవుతుంది, 5 into 3 ఏమవుతుంది 15 అవుతుంది. 15 లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 5 కదా. సపోజ్ 5 కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. లాస్ట్ అనేది లాస్ట్ ఫోర్ నెంబర్స్ కూడా 5,000 తో ఎండ్ అవ్వాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి, ఇంకా మిగిలిన రిమైనింగ్ లేవు అనమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూద్దాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 1395 1935 ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మల్టిప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి 15 అనేది 3 మల్టిపుల్. ఈ 93 అనేది ఏంటిది, 93 కూడా 3 మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 3 మల్టిపుల్ ఇంటూ 3 మల్టిపుల్ అంటే ఏమవుతున్నప్పుడు మనకి 9 మల్టిపుల్ అవుతుంది. ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి నెంబర్స్ అనేవి జంబుల్ గా ఉన్నాయి. అంటే ఏంటి ఒక ఆర్డర్ లో రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఏంటి సపోజ్ ఈ నెంబర్స్ మొత్తం సమ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 9, 5 + 3 ఎంత 8, 8 + 1 ఎంత 9. ఇప్పుడు ఏంటి ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. ఇప్పుడు ఏంటి ఓన్లీ 9 మల్టిపుల్ అంటే అదే మన ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ చూద్దాం లేదు కాబట్టి సపోజ్ 93 × 15 చూద్దాం. 93 × 15. ఈ 15 మనం ఎలా రాసుకోవచ్చు, 10 times + 5 times గా రాసుకోవచ్చు కదా. ఈ 15 మనం ఎలా రాసుకోవచ్చు 10 + 5 గా తీసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది 93 10 times అప్పుడు ఏమవుతుంది 930 కదా. నెక్స్ట్ 93 5 times ఫైండ్ అవుట్ చేయాలి. 93 5 times ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు 93 10 times ఎంత 930 అనమాట. 5 times ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాన్ని 2 తో డివైడ్ చేసేయచ్చు కదా. ఇప్పుడు ఏమొస్తుంది 930 హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, అప్పుడు 465 వస్తుంది. ఈ రెండు సమ్ చేస్తే ఏమొస్తుంది 93 15 times ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం సింపుల్ గా మల్టిప్లికేషన్ ఏం చేస్తున్నాము 10 times + 5 times చేస్తున్నాము. 93 10 times ఎంత అంటే 930. 5 times కావాలి కాబట్టి ఈ 10 times హాఫ్ చేస్తే మనకి 5 times వస్తుంది. ఈ రెండు మనకి యాడ్ చేస్తే 1395 మనకు వచ్చింది అనమాట. ఇక్కడ టోటల్ మనకి ఇప్పుడు 15 parts వాల్యూ ఎంత అంటే 13,95,000 అనమాట. ఆప్షన్ ఏ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. Next question. Ravi starts a business by investing 25,000. 6 months later, Gopal joins him by investing 15,000. After another 6 months, Raghu invests an additional amount of 15,000. At the end of 3 years, they earn a profit of 2,47,000. What is Ravi's share in the profit? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి టోటల్ గా 3 persons ఉన్నారు, రవి, గోపాల్ అండ్ రఘు అనమాట. ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఇనిషియల్ గా ఏంటి రవి అనేవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. రవి అనే పర్సన్ 25,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఏంటి 6 months లేటర్ అంటే ఏంటి బిజినెస్ స్టార్ట్ అయిన 6 months తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు, గోపాల్ అనే పర్సన్ జాయిన్ అయ్యాడు. జాయిన్స్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 15,000 అనమాట. 6 months తర్వాత ఏంటి గోపాల్ జాయిన్ అయ్యి 15,000 అమౌంట్ తో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆఫ్టర్ ఎనదర్ 6 months ఇంకొక 6 months తర్వాత అంటే ఏంటి ఆల్రెడీ 6 months తర్వాత ఏమో గోపాల్ జాయిన్ అయ్యాడు.
ఇంకొక 6 months తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు అంటే రఘు జాయిన్ అయ్యాడు. ఇన్వర్స్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 15,000 అనమాట. రఘు వచ్చేసి ఎంత అమౌంట్ యాడ్ అయ్యాడు అంటే ఏంటి 6 months. 6 months అంటే ఏంటి ఆఫ్టర్ 12 months కదా. 12 months తర్వాత రఘు అనే పర్సన్ 15,000 తోటి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years, 3 years తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years దే ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2,47,000. వాట్ ఈస్ రవి షేర్ ఇన్ ద ప్రాఫిట్ అన్నారు. ఇప్పుడు ఏంటి 3 years తర్వాత బిజినెస్ ఎన్ని మంత్స్ ఉన్నట్టు సపోజ్ 36 months అంటే ఏంటి 3 years అంటే 36 months కదా. ఇప్పుడు దీనిలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రవి యొక్క ప్రాఫిట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏంటి ఇక్కడ క్వశ్చన్ లో మనకి 3 years అని మెన్షన్ చేశారు. 3 years అని మన బిజినెస్ లో మెన్షన్ చేశారు. ఇన్ కేసు లేదు అంటే కనుక మనం యూజువల్ గా అయితే మనం 1 year కి బిజినెస్ అనేది క్లోజ్ చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీటిలో ఏంటి టైం పీరియడ్ అనేది మెన్షన్ చేశారు 2 years 3 years అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటి 3 years అనమాట. ఇప్పుడు చూద్దాం. సపోజ్ టోటల్ 36 months. ఇప్పుడు ఏంటి రవి అనేవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. రవి, గోపాల్, రఘు అంతే కదా. 3 persons రవి, గోపాల్, రఘు అనుకుందాం. రవి ఎంత స్టార్ట్ చేశాడు 25,000 అన్నారు. నేను 3 zeros తీసేసి 25 తీసుకుంటున్నా. వాళ్ళు ఆల్రెడీ అన్నిట్లో 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ రవి ఎన్ని మంత్స్ ఉన్నాడు, రవి అనేవాళ్ళే కదా స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది రవి కాబట్టి రవి ఎన్ని మంత్స్ ఉన్నట్టు 36 months ఉన్నట్టు. నెక్స్ట్ గోపాల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 15,000 అన్నమాట. నెక్స్ట్ గోపాల్ వచ్చేసి ఏమంటున్నారు టోటల్ 36 months లో 6 months తర్వాత గోపాల్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటి 36 లో నుంచి 6 months తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ 36 months లో నుంచి 6 months తీసేస్తే మనకి ఎంత వచ్చింది 30 months వచ్చింది. ఇప్పుడు గోపాల్ ఎన్ని మంత్స్ ఉన్నట్టు బిజినెస్ లో 30 months ఉన్నట్టు. నెక్స్ట్ రఘు చూద్దాం. రఘు వచ్చేసి ఏంటి, రఘు వచ్చేసి గోపాల్ జాయిన్ అయిన తర్వాత ఇంకొక 6 months కి గోపాల్ జాయిన్ అయ్యాడు, రఘు జాయిన్ అయ్యాడు. ఆల్రెడీ గోపాల్ 30 months బిజినెస్ లో ఉన్నాడు అంటే ఏంటి 6 months తర్వాత గోపాల్ జాయిన్ అయ్యాడు. ఈ గోపాల్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకొక 6 months తర్వాత వచ్చేసి ఎవరు జాయిన్ అయ్యారు, రఘు జాయిన్ అయ్యాడు. అంటే రఘు ఎన్ని మంత్స్ బిజినెస్ లో ఉన్నట్టు 24 months అనమాట. రఘు యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 15,000 కదా. ఎన్ని మంత్స్ ఉన్నాడు 24 months ఉన్నాడు బిజినెస్ లో అంతే కదా. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ మనకి ఫస్ట్ రవి స్టార్ట్ చేశాడు. రవి వచ్చేసి 36 months బిజినెస్ లో ఉన్నాడు. నెక్స్ట్ గోపాల్ వచ్చేసి ఏంటి ఆఫ్టర్ 6 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి గోపాల్ వచ్చేసి 30 months బిజినెస్ లో ఉన్నాడు. రఘు వచ్చేసి ఏంటి ఆఫ్టర్ ఇంకొక అనదర్ 6 months తర్వాత కాబట్టి 6 months తీసేస్తే 24 months లో రఘు జాయిన్ అయ్యాడు అనమాట. కామన్ గా ఏమన్నా క్రాస్ మల్టిప్లై చూద్దాం. ఇక్కడ 5 తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఈ 25 అంటే 5 times అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి 3 తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన టోటల్ ఎంత వచ్చింది 60, 24. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇది మొత్తంలో మనకి దీనిలో మళ్ళీ మనం 6 తోటి క్యాన్సిల్ చేయొచ్చు కదా. మొత్తం రేషియో సింప్లిఫై చేయాలంటే సపోజ్ 6 ఎన్ని టైమ్స్ వస్తుంది 10 times. 10:5:4. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని ఫైండ్ అవుట్ చేసాము. వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చింది మనకి ఆల్రెడీ. ఇక్కడ ఏమి ఇచ్చారు ఆల్రెడీ మనకి టోటల్ ప్రాఫిట్ ఎంతో ఇచ్చేసారు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రవి యొక్క ప్రాఫిట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ని పార్ట్స్ 10 parts ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి టోటల్ ఎన్ని పార్ట్స్ ఇది 10 parts 5 4 అంటే ఎన్ని పార్ట్స్ టోటల్ గా 19 parts కదా. ఇప్పుడు ఈ 19 parts యొక్క వాల్యూ ఎంత అంటే 2,47,000 అనమాట. నైన్టీన్ పార్ట్స్ ఎంత 2,47,000. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి 10 parts వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ 19 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం.
19 1 టైమ్స్ ఎంత 19 కదా, రిమైనింగ్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది, 57 అంటే ఏంటి 19 3 టైమ్సే కదా. ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొచ్చింది, 1 పార్ట్ మనకి ఏమొచ్చింది 13,000 వచ్చింది. దీని నుంచి 9 పార్ట్స్ కావాలి కాబట్టి ఏమవుతుంది 19 పార్ట్స్ వచ్చేసి 2,37,000 కాబట్టి 1 పార్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 13,000 వచ్చింది. దీని నుంచి 10 పార్ట్స్ ఏమైంది 1,30,000 అయింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Next, A, B and C invested capital in the ratio 5:7:4. The timing of their investments being in the ratio X:Y:Z. If their profits are distributed in the ratio 45:42:28, then X:Y:Z. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్ ఏంటి, ఫస్ట్ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు మనకి, ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ద టైమింగ్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బీయింగ్ టైం రేషియో అనమాట. ఇక్కడ ఏంటి టైం రేషియో కూడా ఏమి ఇచ్చారు ఇక్కడ X:Y:Z అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో, ఇక్కడ ఏంటి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చారు, టైం రేషియో ఇచ్చారు, నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో కూడా ఇచ్చారు అనమాట. ప్రాఫిట్ రేషియో కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, టైం రేషియో ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇన్వెస్ట్మెంట్, టైము, ప్రాఫిట్ 3 ఇచ్చారు. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి మనకి ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఫార్ములా తెలుసు కదా మనకి. ప్రాఫిట్ ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా. ప్రాఫిట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రాఫిట్ టైం ఏమవుతుంది ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అంతే కదా. టైం అనేది దీనికి ఈక్వల్ అవుతుంది అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చారు మనకి 45:42. అనమాట. దీని నుంచి ఇప్పుడు ఏంటి డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్స్ ఎంత 5:7:4 అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇది వచ్చేసేమో పైన ఈ న్యూమరేటర్ వచ్చేసేమో ప్రాఫిట్ రేషియో, డినామినేటర్ ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంటుంది. దీనికి సింప్లిఫై చేద్దాం, అప్పుడు మనకి టైం రేషియో ఎంత మనకు వస్తుంది 5 ఎన్ని టైమ్స్ 5 9 టైమ్స్, 7 ఎన్ని టైమ్స్ 7 6 టైమ్స్, 4 7 టైమ్స్ అనమాట. దీని నుంచి మనకి టైం రేషియో ఏమొస్తుంది మనకి ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చారు, నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. దీని నుంచి టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే టైం రేషియో ఏమవుతుంది ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాఫిట్స్ ఇచ్చేసారు, ప్రాఫిట్ రేషియో డినామినేటర్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో కూడా మనకి ఇచ్చేసారు. దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది టైం రేషియో అనేది వచ్చింది అనమాట.